తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సరికొత్త మైలురాయిని చేరుకుంది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. ఇస్రోకు ఇది 100వ ప్రయోగం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి ఈ తెల్లవారుజామున 6:23 రయ్యుమని నిప్పులు చిమ్ముకుంటూ నెంగిలోకి దూసుకువెళ్లిన GSLV F-15 తాను మోసుకు వెళ్లిన NVS-02 ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తర్వాత 322.93 కిలోమీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇస్రో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి 100 ప్రయోగాలు పూర్తి చేసింది. 2024 సంవత్సరాన్ని విజయవంతంగా ముగించి 2025 ప్రారంభంలో సెంచరీ రికార్డును నమోదు చేసింది. మొత్తం 100 ప్రయోగాలలో 9 విఫలమయ్యాయి. మిగతా 91 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. అందులో 129 స్వదేశీ ఉపగ్రహాలు, 433 విదేశీ శాటిలైట్లు, 18 స్టూడెంట్ ఉపగ్రహాలను ప్రయోగించారు. ఇదివరకు రష్యా మీద ఆధారపడిన భారత్ ఇప్పుడు స్వదేశీ పరిజ్ఞానంతో ఉపగ్రహాలు, రాకెట్లు తయారు చేస్తోంది. ఇస్రో సెంచరీ ప్రయోగంలో దేశీయ నావిగేషన్ సిస్టమ్ నావిక్కు సంబంధించిన NVS-02 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీనిని షార్లోని రెండో వేదిక నుంచి లాంచ్ చేశారు. ఈ ఉపగ్రహం భారతదేశ విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు ఉపయోగపడుతుంది. ఈ శాటిలైట్ భారతదేశం సరిహద్దులలో 1500 కిలోమీటర్ల పరిధిలో ఖచ్చితమైన నావిగేషన్ సమాచారాన్ని అందించే విధంగా డిజైన్ చేయబడింది. 1979లో మొదలైన ప్రయోగాల నుంచి ఇస్రో ఇప్పటికే చాలా పెద్ద విజయాలను సాధించింది. తాజాగా నావిక్ టెక్నాలజీ ఆధారిత చిన్న పరికరాల ద్వారా అంతరిక్ష పరిశోధనలో దూసుకుపోతోంది. NVS-02 ప్రయోగం విజయవంతం కావడంతో శాటిలైట్ టెక్నాలజీలో మరిన్ని మిషన్ల ప్రయోగంకు లైన్ క్లియర్ అయినట్లుగా అయింది. భవిష్యత్తులో అంటే 2028లో అంగారకుడిపైకి రోసోలిండ్ ఫ్రాంక్లిన్ అనే రోవర్ను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రయోగం కాన్ఫిడెన్స్ను ఇచ్చినట్లయింది. అంతేకాదు నావిగేషన్ వ్యవస్థను మరింతగా అభివృద్ధి చేసేందుకు అంతర్జాతీయ అంతరిక్ష సంస్థలతో కలిసి పనిచేసేందుకు ఈ ప్రయోగం ఎంతో తోడ్పడుతుందని అంతరిక్ష రంగ నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాకెట్ ప్రయోగాలకు శ్రీహరికోటను ఎంపిక చేయడానికి ప్రధానంగా 4 కారణాలు చెప్పుకోవచ్చు. అందులో మొదటిది భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం. ఇక్కడి నుంచి రాకెట్ ప్రయోగిస్తే పైసా ఖర్చు లేకుండా దానికి సెకనుకు 0.4 కిలోమీటర్ల ఎక్స్ట్రా స్పీడ్ లభిస్తుంది. ఎర్త్ రొటేషన్ వల్ల రాకెట్కు గంటకు 1440 కిలోమీటర్ల అదనపు వేగం కలిసి వస్తుంది. రాకెట్ ఒక్కసారి గాల్లోకి లేచిన తర్వాత నేరుగా నింగిలోకే వెళ్తుందన్న గ్యారంటీ అన్నిసార్లు ఉండకపోవచ్చు. ఇంకొకటి, శ్రీహరికోటకు చుట్టూ సముద్రమే ఉంది. అందువల్ల అనుకోని కారణాలతో ప్రయోగం ఫెయిల్ అయితే ఆ రాకెట్ కూలిన సముద్రంలో పడేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. శ్రీహరికోటలో ఏడాది పొడవునా సాధారణ వాతావరణమే ఉంటుంది. వర్షాలు, ఎండలు అతిగా ఉండవు. ఒక్క అక్టోబర్, నవంబర్లో మాత్రమే భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా 10 నెలలు ప్రయోగాలకు అనుకూల సమయమే. శ్రీహరికోటలో భూమి రాళ్లతో అత్యంత దృఢంగా ఉంటుంది. ఇలాంటి అరుదైన ప్రదేశం కాబట్టి రాకెట్ ప్రయోగాలకు కేంద్రం ఏర్పాటుకు నెల్లూరులోని శ్రీహరికోట నిలుస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.